రేపు జరగబోయే 43వ మ్యాచ్ టీ20 ప్రపంచ కప్ భాగంగా జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా. ఈ మ్యాచ్ ఇండియా ప్రకారం టైమింగ్స్ ప్రకారం రేపు 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ రెండు జట్లు సూపర్ ఎయిట్లో ఇది వీళ్ళకు మొదటి మ్యాచ్. చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఈ మ్యాచ్ బార్బడోస్ అనే ఒక కంట్రీలో జరుగుతుంది. ఈ మ్యాచ్ టీ20 ప్రపంచ కప్లో సూపర్ ఎయిట్ కెన్సింగ్టన్ ఓవల్ అనే స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇంతకు ముందు ఇక్కడ ఈ ప్రపంచ కప్ భాగంగా 5 మ్యాచ్లు జరిగాయి. బ్రిస్టౌన్ అనే ప్రాంతంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అక్కడ పొద్దుగాల 10:30 మ్యాచ్ ప్రారంభం అవుతుంది రేపు. సరే, సూపర్ ఎయిట్కి ఎలా వచ్చారంటే ఫస్ట్గా మనం ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఉగండాపై వాళ్ళు బ్యాటింగ్ చేసి అద్భుతమైన బౌలింగ్తో డిఫెండ్ చేయగలిగారు. అదే న్యూజిలాండ్ మ్యాచ్లో కూడా జరిగింది. న్యూజిలాండ్ని ఓడగొట్టినంటే అది పెద్ద విషయమే ఆఫ్ఘనిస్తాన్కి. ఎప్పటి నుంచో వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఆ కన్సిస్టెన్సీ కనబడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చిన్న టీం కాదు, ఒక పెద్ద టీం. పాకిస్తాన్ కంటే మంచిగా ఆడుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఏషియన్ టీమ్స్ ర్యాంకింగ్స్ విషయానికి వచ్చేస్తే ఇండియా ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఆఫ్ఘనిస్తాను, థర్డ్ బంగ్లాదేశ్, ఫోర్త్ పాకిస్తాన్, ఫిఫ్త్ శ్రీలంక అని నేను చెప్తాను. స్కిల్ సెట్ విషయానికి వస్తే ఈ ర్యాంకింగ్స్ నేను వెల్లదిస్తున్నాను. ఆ తర్వాత పిఎన్జీ అనే టీం పైన కూడా అద్భుతమైన చేసేసి గెలిచారు ఆ మ్యాచ్. మరి వెస్టిండీస్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఆ గ్రూప్ స్టేజ్లో, కానీ ఆ మ్యాచ్ ఓడిపోయారు. ఎందుకైనా మంచిదే ఆ మ్యాచ్ ఓడిపోనికి, వాళ్ళకు కారణాలు కూడా తెలుస్తాయి. అలాగే వాళ్ళు కూడా సమీక్షలు పరిశీలించి వాళ్ళు ఈ రేపటి మ్యాచ్కి సన్నద్ధం అవుతారు. చూడాలి మరి ఆఫ్ఘనిస్తాన్ ఏ మేరకు రాణిస్తుందో ఇండియా పైన. అది కూడా భారీ మార్జిన్తో ఓడిపోయింది, దాదాపు 100 పరుగుల పైన ఓడిపోయింది వెస్టిండీస్ పైన. వీళ్ళు కూడా మొదటి 2 మ్యాచ్లలో భారీ విజయాలు సాధించారు. కానీ ఇవి ఓటమి చాలా అవసరం ఆఫ్ఘనిస్తాన్కి. అదే భారత జట్టు విషయానికి వచ్చేస్తే మన ఇండియన్ టీం న్యూయార్క్లో అద్భుతమైన స్టార్ట్ లభించింది. ఐర్లాండ్ పైన వాళ్ళు గెలిచారు, 1-sided మ్యాచ్ అది. పాకిస్తాన్ విషయానికి వచ్చేస్తే మనం బౌలింగ్తో ఆ మ్యాచ్ గెలిచిపోయింది. ఆ మ్యాచ్ టైట్ ఉండే ఆ మ్యాచ్. మరి యూఎస్ఏ విషయానికి వచ్చేస్తే కూడా యూఎస్ఏ మంచి పోరాటం లభించింది. వాళ్ళు మంచిగా ఆడారు భారత జట్టు మీద, కానీ ఆఖరికి భారత జట్టు గెలిచింది ఆ మ్యాచ్. కానీ 4వ మ్యాచ్ ఫ్లోరిడాలో రద్దు అయిపోయింది, మనకి తెలుసు. సరే, ఈ విధంగా వీళ్ళు సూపర్ ఎయిట్కి వచ్చారు. మరి ఈ 5 మ్యాచ్లు ఇక్కడ జరిగాయని చెప్పాను కదా, ఇవి 5 మ్యాచ్ల వివరాలను నేను క్లుప్తంగా చెప్తాను. మొదటి మ్యాచ్ విషయానికి వచ్చేస్తే నమీబియా వర్సెస్ ఒమాన్ ఈ మ్యాచ్ జరిగింది. నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. ఈ మ్యాచ్ నమీబియా గెలిచింది. రెండవ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్యలో జరిగింది. స్కాట్లాండ్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయిపోయింది. స్కాట్లాండ్ 90 పరుగులు చేసింది 10 ఓవర్లో, ఒక వికెట్ కూడా పోలే. కానీ మనకు తెలుస్తుంది మంచి బ్యాటింగ్ పిచ్ అని ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఆస్ట్రేలియా వర్సెస్ ఒమాన్ 3వ మ్యాచ్ ఇది. ఒమాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, వాళ్ళు చేయలేకపోయారు, ఒమాన్ ఓడిపోయింది ఒమాన్ జట్టు. 4వ మ్యాచ్ నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో నమీబియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, వాళ్ళు దాదాపు 155 కొట్టారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. దీనితో స్కాట్లాండ్ 15 ఓవర్స్లోనే చేసి ముగించారు. 5వ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇది పెద్ద క్లాష్. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి 200 పరుగులు పైగా వాళ్ళు బోర్డు మీద పెట్టారు. చేసింగ్ విషయానికి వచ్చేస్తే ఇంగ్లాండ్ 165 కొట్టి ఓడిపోయింది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మనకి బ్యాటింగ్ కూడా మంచిగానే ఉంది, అనుకూలంగా డిఫెండ్ కూడా చేయగలుగుతున్నాము, చేసింగ్ కూడా చేయగలుగుతున్నాము. అంటే ఈక్వల్ కాంటెస్ట్ ఉంది బ్యాట్కి బాల్ మధ్య. సో ఇది శుభ పరిణామం భారత జట్టుకి. చూడాలి మరి వాళ్ళు టాస్ గెలిచి ఏం ఎంచుకుంటారో, ఆ విషయం కూడా ముందు చెప్తాను. వెదర్ కండిషన్స్ విషయానికి వచ్చేస్తే కెన్సింగ్టన్ ఓవర్లో రేపు క్లౌడీ ఉంటుంది, వర్షం అయితే పడుతుంది అని అనిపిస్తుంది, కానీ అంత ఆటంకం కలగదు. 20 ఓవర్ల మ్యాచ్ సాఫీగా సాగుతుంది. ఇది మంచి విషయమే, కానీ చూడాలి మరి రేపు వర్షం పడితే కష్టము. అది కూడా ఒకవేళ చాలాసేపు పడితే మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది.
చూడాలి. అంత వర్షం అయితే వెదర్ రిపోర్ట్‌లా ఏం చెప్పలే కాబట్టి మంచి విషయమే. పార్ట్లీ క్లౌడీ అని ఉంది కాబట్టి మ్యాచ్ ఒకవేళ చిన్న వర్షం పడినా కూడా మ్యాచ్ సాఫీగా సాగుతుంది మ్యాచ్. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సరే, సరే టాస్ విషయానికొచ్చేస్తే మనం ఏం చేయాలంటే ఒకవేళ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలి. వాళ్ళు కూడా బౌలింగ్ ఎంచుకుంటారు. నేను చెప్పాను కదా క్లౌడీ ఉంది అని. చూడాలి మరి ఆ పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుందో. చాలా రోజులైంది మ్యాచ్ ఆడక. దాదాపు 5, 6, 7 రోజులు అయినట్టుంది మ్యాచ్ అక్కడ జరగలే ఈ స్టేడియంలో. చూడాలి మరి రేపు ఎవరు ఏమి ఎంచుకుంటారో. కానీ నేను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటాను. సరే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జట్టు విషయానికి వచ్చేస్తే బ్యాటింగ్లో రెహమానుల్లా గుర్బాజ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అతని ఫామ్ చాలా బాగుంది. మనం చూసాము ఐపీఎల్ క్వాలిఫైయర్లో కూడా బాగా ఆడాడు. ఫైనల్లో కూడా మంచి నాక్ అందించాడు. అదే ఈ ఫామ్ని మనం చూసాము T20 వరల్డ్ కప్లో కూడా ప్రదర్శించాడు. మళ్ళీ 2 మ్యాచ్లలో అద్భుతమైన హాఫ్ సెంచరీస్ కొట్టాడు. దీంతో ఇబ్రహీం సాదరాన్ మరొక ఓపెనర్. అతను కూడా ఫస్ట్ 2 మ్యాచ్లలో బాగానే రాణించాడు. అతను ఎట్లా అంటే ఆయన ఒక్కొక్క స్ట్రైక్ రొటేట్ చేసే గల ఎబిలిటీ గల ప్లేయర్ అతను. లాస్ట్ మ్యాచ్లో ఒక 38 పరుగులు కొట్టాడు. దాని నుంచి ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. అది చాలా మంచి పరిణామం వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ టీంకి. 3వ స్థానంలో అజ్మతుల్లా ఉమర్జాయ్ వస్తాడు. నేను చూశాను అతని పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే చాలా పూర్ నాక్స్ అవి. అతని నుంచి జట్టు బాగా ఆశిస్తుంది 3వ స్థానంలో పరుగులు. ఒకవేళ టాప్ ఆర్డర్స్ ఫెయిల్ అయితే అజ్మతుల్లా ఎంతవరకు రాణిస్తారో కీలక పొజిషన్ అది ఎంతవరకు రాణిస్తారో చూడాలి. అవి ఇన్నింగ్స్ చాలా పూర్గా ఉన్నాయి. అది టీం మీద ఆందోళన ఉంటుంది ఇతనిపై. 4వ స్థానంలో ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి మొహమ్మద్ నబీ. అతని బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే 2 మ్యాచ్లలో అతను నాట్అవుట్ ఉన్నారు. అది మంచి పరిణామమే. ఆ 2 మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. మరి మిగతా 2 మ్యాచ్లలో అతని పరుగులు ఇంత సింగిల్ డిజిట్సే. దానివల్ల ఆ 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. చూడాలి మరి మొహమ్మద్ నబీ చాలా ఎక్స్పీరియన్స్డ్. ఇండియా పైన కూడా అతను బౌలింగ్తో కూడా రాణిస్తాడు. చూడాలి మరి ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటాడో బ్యాటింగ్తో. ముఖ్యంగా బ్యాటింగ్లో ఎట్లైనా బౌలింగ్లో బాగానే వేస్తున్నాడు మొహమ్మద్ నబీ, ఎలాంటి సందేహం లేదు. రైట్ హ్యాండర్స్ ఉన్నా కూడా అతను బాగా వేస్తాడు. లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఇబ్బంది పెడతాడు మొహమ్మద్ నబీ. గులాబుద్దీన్ నాయబ్ విషయానికి వచ్చేస్తే అతని ఫామ్ అంతగా బాగాలేదు. ముఖ్య విషయానికి వచ్చేస్తే ఒక మ్యాచ్లోనే PNG పైననే పర్ఫామ్ చేశాడు. మిగతా 3 మ్యాచ్లలో అంతగా రాణించలేకపోయాడు. సింగిల్ డిజిట్సే ఇందాక చెప్పుకున్నట్టు. నజీబుల్లా సాద్రాను అతను కూడా అంత పెద్ద ఏం రాణించలే. అతను కూడా బ్యాటింగ్ చాలా తక్కువనే లభించింది. మరి కరీం జన్నాత్ అతను బౌలింగ్ ఆల్రౌండర్. అతని విషయానికి వచ్చేస్తే కూడా బ్యాటింగ్ కూడా అంత ఏం లభించలే. చూడాలి మరి వాళ్ళిద్దరూ టీమ్ కాంబినేషన్స్లో ఉంటారో లేదో, లేకపోతే ఇద్దరు కలిసి ఆడతారో చూడాలి. మరి రేపు ఆ పిచ్ బట్టి ఉంటుంది. రషీద్ ఖాన్ తన బ్యాటింగ్తో మెరుపులు రాణిస్తాడు. అతను పవర్ హిట్టర్. అతను ఒకవేళ టీం వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే అతను పైన కూడా ఆడే సత్తా ఉంది. 5వ స్థానంలో లేకపోతే 6వ స్థానంలో కూడా వచ్చి మెరుపులు జోడించి వెళ్ళిపోయే బ్యాట్స్మెన్ రషీద్ ఖాన్. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కెప్టెన్ రషీద్ ఖాన్ చాలా మంచిగా చేసిండు. వెస్టిండీస్ మ్యాచ్ మినాయిస్తే అతను గన్ బౌలర్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్. మిగతా మ్యాచ్లలో మంచిగా పర్ఫామ్ చేసిండు కానీ వెస్టిండీస్ మీద బాగా దెబ్బలు తిన్నాడు. అది సరే అప్పుడప్పుడు అవుతుంటుంది. ఎక్స్పెన్సివ్ ఉండే రషీద్ ఖాన్ ఆ మ్యాచ్లో. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన బౌలర్ ఫజల్ ఫారూఖీ. ఏమైనా బౌలింగ్ చేస్తుండా, ఏమైనా అద్భుతమైన రిధంలో ఉన్నాడు. అతను ఇంటెన్తో బౌలింగ్ చేస్తుండు. ఏదో పర్పస్తోనే వచ్చినట్టు ఉండు. ప్రపంచ కప్ తీసుకోవాలన్నట్టు అతను బౌలింగ్ చేస్తున్నాడు. ఎలాంటి సందేహం లేదు. అతని బౌలింగ్ ఫిగర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ వెస్టిండీస్ మ్యాచ్ మినాయిస్తే అతని బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఫజల్ ఫారూఖీ చాలా లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతను చాలా కీలకం. బాల్ని స్వింగ్ చేయగలిగే ఎబిలిటీ కూడా ఉంది. మనకి టాప్ ఆర్డర్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళని ఎంతవరకు ట్రబుల్ చేస్తారో చూడాలి. ఫజల్ ఫారూఖీ వికెట్ వేసినప్పుడు ఆ ఫుల్ లెంత్లో బాల్ ఎంత లోపల తిరిగినా అది చాలా కష్టము. అతని పేస్ కూడా ఉంది. షాహిన్ ఆఫ్రిది ఇప్పుడు పేస్ తక్కువ అయిపోయింది మనకు తెలుసు. కానీ ఫజల్ ఫారూఖీ విషయానికి వచ్చేస్తే అది రివర్స్. అతను బౌలింగ్ మంచిగా చేస్తున్నాడు. అది అతని మీద ఎంతవరకు రిస్క్ తీసుకుంటారో లేకపోతే చూడాలి మరి రేపు. నవీన్ ఉల్లాక్ విషయానికి వచ్చేస్తే అతని బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది.
అతను చాలా ఎకనామీ చాలా బాగుంది. అతను చాలా పొదుపుగా బౌలింగ్ ఇస్తున్నాడు. వికెట్లు కూడా తీస్తున్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఫజల్ ఫారూక్ ఇలానే అతను కూడా బాగా వెస్టిండీస్ బ్యాటర్లు బాగానే అగ్రెసివ్గా ఆడారు. అతని పైన 40 పరుగులు దాదాపు ఇచ్చాడు. అతను కూడా మంచిగానే ఇస్తాడు నవీన్ ఉల్లాకు. చూడాలి మరి ఇండియా పైన ఎలా రాణిస్తాడు. ఎందుకంటే మిగతా చిన్న చిన్న జట్ల మీద ఆడాడు మీతో కూడా. కానీ ఒక న్యూజిలాండ్ మీదే అందరూ బౌలర్స్ అందరు మంచిగా వేశారు. ఉగండా, పిఎన్జీ అంటే చిన్న టీమే కాబట్టి సరే అయినా అని ఎంతైనా కూడా మంచిగా వేశారు కాబట్టి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. కానీ వెస్టిండీస్లో వాళ్ళకి లిట్మస్ టెస్ట్ అది వాళ్ళకి బౌలింగ్ ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. సో వాళ్ళకి ఇది ఏమంటారు కరెక్ట్ టైంలో ఇలాంటి ఓటమి లభించింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు సమీక్షలు చేస్తారు బౌలింగ్ ఎట్లా వేయాలని భారతీయ జట్టుకి, మరి ఎంతవరకు రాణించాలని. ముజీబుర్ రెహమాన్ అతనికి ఇంజురీ అయింది, ఫస్ట్ మ్యాచ్లో ఆడాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ వచ్చాడు. అతని బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వెస్టిండీస్ మీద వాళ్ళు బ్యాట్స్మెన్ విరుచుకుపడుతున్న సమయంలో అతను 20 పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లు వేసి ఒక వికెట్ ఏం తీయలేకపోయినా కూడా అతను బౌలింగ్ మంచిగా చేశాడు. అది వాళ్ళకి ఒక మంచి మంచి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అతని పైన పరుగులు అంతా రాలేదు. మళ్ళీ పైగా స్పిన్నర్ అతను, వాళ్ళకి మంచి పరిణామమే. నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ ఇలాంటి స్పిన్ అటాక్ కూడా ఉంది వాళ్ళకి. అజ్మతుల్ విషయానికి వచ్చేస్తే 2 మ్యాచ్లు మంచిగా ఆడాడు. ఒక మ్యాచ్ న్యూజిలాండ్ మీద ఆడలే ఆ మ్యాచ్. వెస్టిండీస్ మీద బాగా పరుగులు సమర్పించుకున్నాడు. మనం చూసాము 36 రన్లు వచ్చినాయి ఆ ఓవర్లో. చూడాలి మరి ఎంతవరకు రాణిస్తాడో. అతని ఫామ్ చాలా కన్సర్న్గా ఉంది. ఆ టీం బ్యాటింగ్ విషయంలో, బౌలింగ్ విషయంలో చాలా ఘోరంగా అతను ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొహమ్మద్ నబీ అయితే చెప్పదగ్గ ఏం లేదు. 2 మ్యాచ్లలో ఒకటే ఓవర్ వేశాడు. మిగతా 2 మ్యాచ్లను మంచిగా వేశాడు మొహమ్మద్ నబీ. చూడండి మరి గులాబుద్దీన్ నేబ్ ఇంకా కరీం జనత్ చూడాలి. వీళ్ళిద్దరు కూడా ఆండ్రియో బౌలర్స్, వీళ్ళు కూడా బౌలింగ్ ఆల్రౌండర్స్. చూడాలి ఒక్కొక్కరు 2 ఓవర్లు వేస్తారు. ఒకవేళ ఎవరైనా రిధంలో లేకపోతే ఒక బౌలింగ్ పోటెంట్ ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఇండియాని కూడా ట్రబుల్ చేసేగల ఎబిలిటీ సత్తా ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఎటువంటి సందేహం నాకైతే లేదు ఎవరికి కూడా. ఒకవేళ ఉన్న ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా గత ప్రపంచ కప్లో చూసుకున్నాము. 50 ఓవర్ల ప్రపంచ కప్లో కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ బౌలింగ్ బాగా వేశారు. స్కిల్ సెట్లో మనం చూసాం. పెద్ద టీంలను ఓడగొడతాం అన్నట్టు వాళ్ళు ఛాలెంజ్ విసిరి వాళ్ళు ఇంగ్లాండ్ ఓడగొట్టింది. అట్లా పాకిస్తాన్ కూడా ఓడగొట్టింది. ఇప్పుడు చూస్తున్నాము వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఈ ప్రపంచ కప్లో కూడా న్యూజిలాండ్ ఓడగొట్టింది. పెద్ద విషయమే వాళ్ళకి. ఇప్పటి నుంచి అవి వాళ్ళు మనకు అలవాటు అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద టీంలకి చేరిపోయింది. బౌలింగ్ కూడా చాలా బాగుంది, బ్యాటింగ్ కూడా బాగుంది. ఈ మిడిల్ ఆర్డర్ కన్సర్నింగ్గా ఉంది, చాలా కన్సర్నింగ్ ఉంది నాకైతే. మిడిల్ ఆర్డర్ ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోతే ఇక మిడిల్ ఆర్డరే చూడాలి మరి. ఇవాళ అయితే నాకైతే నేను చూసిన స్టాట్స్ ప్రకారము ఈ మ్యాచ్లలో అంత ఏం రాణించలేకపోయారు. అది ఇండియాకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు టాప్ ఆర్డర్ని అవుట్ చేసేసి మిడిల్ ఆర్డర్ని వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి న్యూ బాల్. దాని ద్వారా వాళ్ళు స్కోర్ కూడా తక్కువనే కొడతారు వాళ్ళు. చూడాలి మరి రేపు ఏం చేస్తారు భారత జట్టు బౌలింగ్. ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు ట్రబుల్ చేస్తారు బౌలర్స్ ఆఫ్ఘనిస్తాన్, ఎటువంటి సందేహం లేదు. కానీ రోహిత్ శర్మ కూడా ధీటుగా సమాధానం ఇస్తాడు. విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా ఉన్నారు మిడిల్ ఆర్డర్లో. ఇప్పుడిప్పుడే ఫామ్ కనబరుస్తున్న వీళ్ళు కూడా ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శివన్ దుబే కూడా, సూర్యకుమార్ యాదవ్ చాలా ఇంపార్టెంట్, కీలకం. సరే భారత జట్టు విషయానికి వచ్చేస్తే రోహిత్ శర్మ ఒక ఐర్లాండ్ మ్యాచ్ మినహాయిస్తే మిగతా మ్యాచ్లో అంతగా రాణించలేకపోయాడు. రోహిత్ శర్మ గేమ్ ప్లాన్ సింపుల్గా ఉంటుంది. అతను అటాక్ చేస్తాడు. ఒకవేళ బాల్ అంతగా బ్యాట్ మీద రాకపోతే టైం తీసుకుంటాడు. అయితే చూడాలి మరి రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్లో అగ్రెసివ్గా ఆడుతున్నాడు. ఒకవేళ ఏమంటారు బౌలర్ని రిధమ్ అప్సెట్ చేయాలని ఉన్నాడు రోహిత్ శర్మ, క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మన బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ తీసుకుంటున్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ విషయానికి వచ్చేస్తే అతను 3 మ్యాచ్లలో అంత ఏం రాణించలేకపోయాడు. అన్ని సింగిల్ డిజిట్సే ఉన్నాయి. కానీ నాకు బ్యాటింగ్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతనికి ఫామ్ ఉంది. అతను జస్ట్ ఒక 15 బాల్ ఆడితే అతని విధం సెట్ అయిపోతుంది. మళ్ళీ వెస్టిండీస్ విషయానికి వచ్చేస్తే అక్కడ బ్యాటింగ్ పిచ్ మనం చెప్పుకున్న స్టేడియంలో అతను చాలా ఇంపార్టెంట్. అతను బ్యాటింగ్ చేస్తుంటే స్కోర్ కూడా అమాంతంగా పెరుగుతూ ఉంటుంది. అతను
మీద ఏమంటారు స్ట్రైక్ రిలీజ్ చేసి లూజ్ బాల్స్ వస్తే బౌండరీస్కి తరలించడంలో సిద్ధాస్తుడు మన విరాట్ కోహ్లీ. చూడాలి రేపు మంచి స్పిన్ అటాక్ ఉంటుంది, విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడో. రిషబ్ పంత్ 3వ స్థానంలో వస్తున్నాడు. ఈ ప్రపంచ కప్లో ఆడిన ఇన్నింగ్స్లో కూడా బాగానే ఆడాడు రిషబ్ పంత్, ఎటువంటి సందేహం లేదు. చూడాలి మరి స్పిన్నర్స్ మీద అటాక్ చేస్తాడా రిషబ్ పంత్. చూడాలి మరి బ్యాటింగ్ కొంచెం అనుకూలంగానే ఉంటుంది అక్కడ. మరి న్యూయార్క్లో చాలా కష్టతరంగా ఉండే పిచ్. మరి సూర్యకుమార్ యాదవ్ విషయానికి వచ్చేస్తే అతను ఫస్ట్ ఒక 2 మ్యాచ్ల్లో ఏం రాణించలేకపోయాడు. కానీ యూఎస్ఏ విషయానికి వచ్చేస్తే ఫినిష్ చేసేసి వచ్చేసిండు సూర్యకుమార్ యాదవ్. అతనికి మంచిగా అనిపిస్తుంటుంది. అదే ఫామ్ కొనసాగించాలి ఇక్కడ, బ్యాటింగ్ పిచ్చే కాబట్టి కొంచెము. మరి శివన్ దుబే విషయానికి వచ్చేస్తే అతను కూడా అదే పరిస్థితి, స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపిస్తున్నాడు. అతను ఆ పిచ్ మీద, న్యూయార్క్ పిచ్ మీద లాస్ట్ మ్యాచ్లో పర్ఫామ్ చేసి నాట్అవుట్గా నిలిచాడు, మ్యాచ్ ముగించాడు శివన్ దుబే. ఆఫ్ఘనిస్తాన్లో స్పిన్నర్లను ఎలాంటి ఎదుర్కొంటారో చూడాలి మరి శివన్ దుబే ఎంతవరకు స్పిన్నర్స్ని ప్రెజర్లో నెట్టుతాడో. తన 6 సిట్టింగ్ ఎబిలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది, స్పిన్నర్స్ మీద ఆడే సత్తా ఉంది అతనికి. మనం ఐపీఎల్లో చూసాము. హార్దిక్ పాండ్యా కూడా బాగానే ఆడుతున్నాడు. ఐపీఎల్లో అంతగా రాణించలేకపోయినా బ్యాటింగ్లో ఈ ప్రపంచ కప్లో తనకు వచ్చిన అవకాశాలను నేర్పించుకున్నాడు. చూడాలి మరి పాకిస్తాన్ విషయానికి వచ్చేస్తే అతను అగ్రెసివ్గా ఆడి అవుట్ అయిపోయాడు. అది అవుతుంటే అప్పుడప్పుడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరు కూడా ఒకే రకమైన బ్యాటర్స్, కానీ డైమెన్షన్స్ వాళ్ళ షార్ట్ రేంజ్ డిఫరెంట్ ఉంటుంది. కానీ అక్షర్ పటేల్ విషయానికి వచ్చేస్తే అతను ఫ్లోటర్గా కూడా ఆడించవచ్చు. ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోతే అతను 4వ స్థానంలో కూడా ఆడగల ఎబిలిటీ ఉంది అతనికి, అక్షర్ పటేల్కి. రవీంద్ర జడేజా విషయానికి వచ్చేస్తే బ్యాటింగ్లో అంతగా రాణించలేకపోతున్నాడు. కానీ అది భారత జట్టు అతనిపై నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే రవీంద్ర జడేజా మనకు తెలుస్తూ కీలక పరిస్థితుల్లో అతను రన్స్ చేయగల ఎబిలిటీ కూడా ఉంది. అతను 6వ 7వ స్థానంలో వస్తాడు రవీంద్ర జడేజా, లెఫ్ట్ హ్యాండర్. మళ్ళా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బూమ్రా మంచిగా వేస్తున్నాడు అని మనకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. హర్షదీప్ సింగ్ కూడా ఈ మధ్య బాగా రాణిస్తున్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు. మరి ఇక్కడ కూడా ఎంతవరకు రాణిస్తాడో చూడాలి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ల మీద. అలాగే మహమ్మద్ సిరాజ్ కూడా ఇండియన్ డ్రెస్ వేసుకుంటే అది రకమైన బౌలింగ్ ఇస్తున్నాడు. చాలా ఎలాంటి కన్సర్న్ అయితే లేదు, అతని రిధమ్ బాగుంది. కానీ హర్షదీప్ సింగే కొంచెం రిధమ్ అటు ఇటు అయితే అతను మొత్తం ఆఫ్ కలర్ అయిపోతాడు హర్షదీప్ సింగ్, అదే వాళ్ళకి మెయిన్ కన్సర్న్. హార్దిక్ పాండ్యా కూడా మంచిగానే వేసిండు బౌలింగ్, ఇలాంటి సమస్య అయితే ఏం కనబడతలే. ఎందుకంటే అతను పిచ్చుకి తగ్గట్టుగా బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు, మనం చూసాం న్యూయార్క్ పిచ్లలో. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరు మంచిగా వేశారు బౌలింగ్. వాళ్ళకు లభించిన కొద్ది ఓవర్లలో వాళ్ళు రాణించగలిగారు. మరి చూడాలి మరి కుల్దీప్ యాదవ్ రేపు ఆడిపిస్తారో లేదో మరి అక్షర్ పటేల్ ప్లేస్లో. చాలా ఇంట్రెస్టింగ్ ఇది, ఎందుకంటే అతను బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల ఎబిలిటీ ఉంది కుల్దీప్ యాదవ్. బ్యాటింగ్ కూడా కొద్దిగా గొప్ప ఈ మధ్య బాగా చేస్తున్నాడు కుల్దీప్ యాదవ్. చూడాలి మరి రేపు ఎవరిని ఎంచుకుంటారో భారత జట్టు. కీ బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే మంచి కాంటెస్ట్ లభిస్తుంది. హర్షదీప్ సింగ్, గుర్బాజ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వీళ్ళకి ఫజల్ ఫరూకీ ఉంటాడు బ్యాటిల్కి. శివన్ దుబే, రషీద్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, నవీన్ ఉల్లాక్, ఇవే నాకు కీలక బ్యాటిల్స్ కనబడుతున్నాయి. మరి మ్యాచ్ ఫేవరెట్స్ విషయానికి వచ్చేస్తే ఇండియానే గెలుస్తుంది మ్యాచ్. ఎందుకంటే నేను గత ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాను, ఈ ప్రివ్యూ వీడియోలో చెప్తున్నాను, ఇండియా బలంగా ఉంది, కనబడుతుంది. మంచి టీమ్ కాంబినేషన్స్ అన్ని సెట్ అయ్యాయి. ఓపెనర్స్ ఫామ్ లేకపోయినా కూడా మనకు తెలుసు కీలక సమయాల్లో రాణిస్తారు, ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ప్రపంచ నిరూపించుకున్నారు. బౌలింగ్లో కూడా విషయానికి వచ్చేస్తే కూడా అంతే, వాళ్ళు మంచిగానే రాణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ ఇబ్బంది అయితే పక్కా పెడుతుంది ఇండియాని. వాళ్ళు వన్ సైడెడ్ మ్యాచ్ అయితే కాదు, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాని బాగా యూఎస్ఏలానే చెమటోడ్చి గెలుస్తుంది, లేకపోతే ఓడిపోతుంది. అదే జరుగుతుంది రేపు జరగబోయే మ్యాచ్లలో. ఆఫ్ఘనిస్తాన్ అన్ని విభాగాలలో బాగానే ఉంది. జాంటన్ ట్రాట్ వాళ్ళ కోచ్ మంచిగానే ఉన్నాడు. రషీద్ ఖాన్ కూడా కెప్టెన్, మంచిగానే ఇప్పటివరకు మంచి బాధ్యతలు స్వీకరించి మంచిగానే ఫలితాలు రాబడుతున్నాడు రషీద్ ఖాన్. జాంటన్ ట్రాట్ మనకు తెలుసు, ఇంగ్లాండ్ బ్యాటర్ అతను వీళ్ళకి కోచ్గా పనిచేస్తున్నాడు. అతను పర్ఫార్మెన్సెస్ కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు నుంచి మంచి ఫలితాలు ఏమంటారు తీసుకొని వచ్చాడు.
మనం చూసాం ప్రపంచ కప్ 50 ఓవర్లలో కూడా మంచి ఫలితాలు వాళ్ళకి లభించాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ ఎటువంటి సందేహం లేదు, ఆఫ్ఘనిస్తాన్ అయితే క్లోజ్ మ్యాచ్ ఇది. క్లోజ్ మ్యాచ్ అయ్యే సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నేనైతే రైట్ తీసుకోవట్లే. చలో ఇంతటి వరకు నేను వీడియో ఆపేస్తాను. ఇప్పటికే 20 నిమిషాలు దాటిపోయింది. సరే మరి ఇక మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్.